నమస్తే. ఎస్ఎల్బిసి టన్నెల్లో దాదాపుగా 8 మంది సజీవ దహనమైనట్టుగానే మనం భావించాలి, అంటే సజీవ సమాధి అయినట్టుగా మనం భావించాలి. ఆ 8 మందిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నా వాళ్ళ జాడ ఇంకా కనబడకపోయినా దాదాపుగా 99.9999% 100% వాళ్ళు ప్రాణాలు కోల్పోయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంకా 5-6 రోజులు అవుతున్నది, రకరకాల ప్రయత్నాలు అయితే గట్టిగానే చేస్తున్నారు, అయినా వాళ్ళ జాడ ఇంకా తెలియట్లే. మొత్తం వాళ్ళు బురదలో కూరుకుపోయారా, వాళ్ళ మీద అంటే వాళ్ళు ఆ ప్రమాదం జరిగిన వెంటనే ఆ మట్టి మీద పడ్డ వెంటనే వాటర్కి ఆ బురదకి మొత్తం అందులో కూరుకుపోయి ఎన్ని మీటర్ల లోతులో వాళ్ళు కూరుకుపోయారు, వాళ్ళ పైన ఎంత మట్టి ఉన్నది, ఇంకా ఇవన్నీ బయటికి రావాల్సి ఉన్నది. వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా వాళ్ళని బయటికి తీసుకురావడానికి. అయితే అసలు ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదం ఎట్లా జరిగింది, ఇందులో ప్రభుత్వం బాధ్యత ఎంత, తప్పు ఏమైనా జరిగిందా, మానవ తప్పిదమా, నిర్లక్ష్యమా, అసలు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు వైబులే కాదు ఇది, అందుకే కేసీఆర్ పక్కన పెట్టిండని ఇంకొక చర్చ. గతంలో కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే అసెంబ్లీలో ఇచ్చిండో దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. సో అందుకే ఈ కృష్ణా జలాల మీద ముఖ్యంగా ఎస్ఎల్బిసి కానీ, నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, ఈ ఓవరాల్గా ఈ కృష్ణా నది మీద నిర్మించబడ్డ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి మీద గతంలోనే మనం ఒక పెద్ద బుక్కే రాశారు, షేరింగ్ ఆఫ్ కృష్ణా రివర్ వాటర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ఇష్యూ అని. దొంతుల లక్ష్మీనారాయణ గారు రిటైర్డ్ ఇంజనీర్, సార్తో మనం చాలాసార్లు ఇంటర్వ్యూ చేసాం. సార్ నమస్తే. నమస్తే. సో ముందుగా అసలు ఇది ఏంటి సార్, ఎస్ఎల్బిసి నేపథ్యం ఏంటి, ఎట్లా ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు, ఇది వైబుల్ కాదు అన్నది కొంతమంది అందుకే గత ప్రభుత్వం పక్కన పెట్టింది అంటున్నారు. ఓవరాల్గా ఈ ఫస్ట్ ప్రమాదం గురించి మాట్లాడండి. ఈ ప్రమాదం ఎట్లా జరిగిందని మీరు అంచనా వేస్తున్నారు? సరే, మీకు ప్రేక్షకులకు ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఎస్ఎల్బిసి అంటే శ్రీశైలం ఎడమట్ట కాలువ, ఇంగ్లీష్లో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ దాని యొక్క ఫుల్ ఫామ్. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎందుకు అంటే శ్రీశైలం నుంచి నల్గొండ జిల్లాకు నీళ్లు తీసుకురావడం కాదు, దీన్ని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని పేరు పెట్టడం జరిగింది. దీని ప్రధానంగా కొద్దిగా నేపథ్యం తెలుసుకుంటే 1983లో ఎన్టీ రామారావు మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆయన మద్రాసు ఉన్న క్రమంలో ఎందుకో మద్రాసుకు నీళ్ళు ఇవ్వాలి, తాగునీళ్ళు ఇవ్వాలని ఆయన కోరిక ఏర్పడ్డది. అప్పుడు ఆ తెలుగంగ స్టార్ట్ చేసిండ్రు శ్రీశైలం ఆ సైడ్ నుంచి. ఓకే, ఈ సైడ్ నల్గొండ ఉంటుంది, అంటే మహబూబ్నగర్ నల్గొండ ఉంటుంది. అరే మా పరిస్థితి ఏంది, మాకు ఇక్కడ ఫ్లోరైడ్ ఉంది, మాకు చాలా కరువు కాటకాలుతున్నాము నల్గొండ మహబూబ్ జిల్లాలో, మీరు అక్కడనే నీళ్ళు తీసుకుపోతారు తెలుగంగకు, ఇక్కడ మాదేందని అనేక ఉద్యమాలు ఉన్నాయి. అది పెద్ద చరిత్ర ఉంది, నల్గొండ జిల్లా ఉద్యమాలు ఉన్నాయి. అప్పుడు ఏంటంటే అంతకుముందు కూడా స్టడీ నడిచింది దీని మీద, శ్రీశైలం నీళ్ళు ఇక్కడ నల్గొండకు తీసుకురావాలని. అంటే అయితే చర్చ నడిచిన ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ తెలుగుగా స్టార్ట్ చేసింది కాబట్టి ఇక్కడ ఎస్ఎల్బిసి స్టార్ట్ చేసారు 83లో. సరే, నేను అక్కడ 85 నుంచి 92 దాకా పనిచేసిన, నేను ఎస్ఎల్బిసిలో పనిచేసిన, వర్క్ చేసిన 7 ఏళ్ళు పనిచేసిన. నేను 85లో జాయిన్ అయిన అక్కడ, అప్పుడే నాకు ప్రమోషన్ వచ్చిండే ఏఈగా. ఆ ప్రమోషన్ తొలి ప్రమోషన్ అక్కడనే చేసిన 7 ఏళ్ళు, 92 దాకా చేసిన నేను. అయితే కెనాల్ కామన్ పాయింట్ నుంచి కెనాల్ స్టార్ట్ చేసారు 83 నుంచి ఎన్టీ రామారావు విధిలో ఇక కంపల్సరీ చేసిన తర్వాత ఇది శ్రీశైలం అనే పేరు పెట్టారు కాబట్టి శ్రీశైలం ఎడవగట్టు కాలం అంటే శ్రీశైలం నుంచే నీళ్ళు తీసుకురావాలనేది ఒక ప్రతిపాదన. శ్రీశైలం నుంచి నీళ్ళు తీసుకురావాలంటే ఈ 44 కిలోమీటర్ల అడవిలోకి వెళ్ళి నల్లమల అడవి బాటంలోకి వెళ్ళి నీళ్ళు తీసుకురావాలి కంపల్సరీ. అది లేట్ అవుతుందని అక్కడ సిపిఎం తెలుగుదేశం కాంగ్రెస్ 4 పార్టీలు, 2 పార్టీలు ఏమిందంటే సిపిఐ కాంగ్రెస్ ఏమో టనల్ నుంచే పర్మనెంట్ సోర్స్ తీసుకురావాలి, టీడీపీ సిపిఎం ఏమో తాత్కాలికంగా మరి మొదలైతే కొన్ని నీళ్ళు అందేయాలి అనేది మళ్ళీ పుట్టంగండి ఆల్టర్నేటివ్గా లిఫ్ట్ ద్వారా తీసుకురావాలని ఒక 2 వాదనలు జరిగింది. అయితే ప్రభుత్వాలు ఏంటంటే కాంగ్రెస్ వచ్చినప్పుడు టనలు, టీడీపీ ఉన్నప్పుడేమో మళ్ళీ పుట్టంగండి నుంచి ఇట్లా జరిగినాయి. అయితే ఆల్టర్నేట్గా పుట్టంగండి కూడా 4 పంపులు నిర్మాణం చేసిర్రు, ఈ టనల్ లేట్ అవుతుందని. ఆ పుట్టంగండి నుంచే మనకు ఒక పంపు నీళ్ళు హైదరాబాద్కు అక్కంపల్లి బ్యాలెన్స్ నుంచి వస్తున్నాయి, కృష్ణా ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3. ఒక్కొక్క పంపు 600 క్యూసెక్స్ కెపాసిటీ. ఒక్క పంపు నీళ్ళే 3 ఫేజ్లకు మనకు సరిపోతున్నాయి హైదరాబాద్కు. అది పుట్టంగండి నుంచి తాత్కాలికంగా నీళ్ళు ఇస్తారు, దీన్ని టనల్ కాకముందే ఇస్తున్న క్రమంలో కొంత సాగు అవుతుంది, మనకు సిటీ వాటర్ ఆగలుగుతుంది. కొంత ఫ్లోరైడ్ ఏరియా గ్రామాలకు కూడా ఈ పుట్టంగండి నుంచి నాగార్జున సార్ నుంచి అంటే శ్రీశైలం నుంచి కాకుండా నాగార్జున సార్ నుంచే పుట్టంగండి తీసుకొని 4 పంపులు నడుపుతారు. ఇప్పుడు అది మన కొంత టెంపరీ రిలీఫ్ జరిగింది, కొంత ఫ్లోరైడ్ ఏరియాకి నీళ్ళు ఇవ్వగలుగుతారు.
కొంత ఆయకట్టు వస్తుంది ఒక 56,000 ఎకరాలకు. ఓకే. ఇది అయితే పర్మనెంట్ సోర్స్. మళ్ళీ టనల్ రావాలంటే వైఎస్ రాజశేఖర్ రాగానే కాంగ్రెస్ వాళ్ళు రాగానే మళ్ళీ టనల్ వస్తుంది. అది సిపిఐ కాంగ్రెస్ మళ్ళీ టనల్ వస్తుంది. అది 2005లో మళ్ళీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి టనల్ స్టార్ట్ చేసింది. దీన్ని 2005లో స్టార్ట్ చేసిండు. అయితే స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ సమస్య ఏంటంటే ఇది నల్లమల అడవి నుంచి ఫస్ట్ టనల్ అయితే నేను స్కెచ్ చేస్తే అర్థమవుతుంది. ఇట్రండి మీరు. ఇక్కడ శ్రీశైలం రిజర్వాయర్ ఇట్లా ఉందనుకో, ఇది శ్రీశైలం. ఓకే. శ్రీశైలం రిజర్వాయర్. అయితే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఈ టనల్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ 44 కిలోమీటర్లు. 44 కిలోమీటర్ టనల్ ఇది. అయితే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఈ సోర్స్ ఇక్కడికి వెళ్ళి తీసుకుంటారు. గ్రావిటీ సోర్స్ ఇది. టనల్ అంటే గ్రావిటీ డైరెక్ట్ వచ్చి నీళ్ళు పడతాయి. ఇది టనల్ ఇక్కడ లెవెల్ ఏమైందంటే టనల్ లెవెల్ ఇక్కడ 824 ఫీట్లో స్టార్ట్ చేస్తారు దీన్ని. ఇది టనల్ అంటే దీని యొక్క బాటమ్ లెవెల్ 824. ఇది 824 ఫీట్లో స్టార్ట్ చేస్తారు. శ్రీశైలం రిజర్వాయర్ లెవెల్ 885 అంటే టాప్ లెవెల్ 885 లెవెల్. ప్రెజెంట్ ఎంత ఉందో లెవెల్ అంటే ప్రెజెంట్ లెవెల్ 848 ఉంది. లెవెల్ 848 ఫీట్లలో ఉంది ఇప్పుడు శ్రీశైలం. ఇప్పుడు ప్రెజెంట్ లెవెల్ టాప్ లెవెల్ 885 ఫీట్, ప్రెజెంట్ లెవెల్ 848. 824 లెవెల్కు ఇప్పుడు టనల్ బేస్. ఈ బేస్ మీద ఆల్మోస్ట్ ఆల్ ఒక 26 ఫీట్లు నీళ్ళు ఉన్నాయి ఇప్పటికి. దీని యొక్క శ్రీశైలం ఒక రిజర్వాయర్ లెవెల్కు టనల్ మీద వాటర్ టేబుల్ ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఫస్ట్ టనల్. ఫస్ట్ టనల్ ఇది 44 కిలోమీటర్లు ఫస్ట్ టనల్. ఇది ఇప్పుడు ప్రమాదం జరిగింది అయితే ఇంట్లోనే 44 కిలోమీటర్ ఫస్ట్ టనల్. తర్వాత ఇక్కడ కొంత మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ టనల్ తర్వాత మళ్ళీ ఒక రిజర్వాయర్ కట్టింది. ఇక్కడ ఇది నక్కలగడ్డికి ఎండ్ అవుతుంది. అంటే డిండి రిజర్వాయర్కి ఎండ్ అవుతుంది. ఇది డిండి రివర్కి ఎండ్ అవుతుంది. ఇట్లా డిండి రివర్ పోతుంది. డిండి రివర్ పోతుంది. ఇక్కడ ఎగువ డిండి ఉంటుంది. ఎగువ డిండి అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డిండి మాల్ డిండి వస్తుంది. మాల్ డిండి తర్వాత ఇది నకలగండి ఈ రిజర్వాయర్ మళ్ళీ రిజర్వాయర్ కట్టేసి ఇక్కడ రిజర్వాయర్కి ఎండ్ అవుతుంది. ఇది ఈ రిజర్వాయర్ కూడా ఒక 7.5 TMC కెపాసిటీ. ఇది దీన్ని నక్కలగండి అంటారు. ఈ ప్రాంతాన్ని నక్కలగండి అంటారు. ఇది ఎగ్జిస్ట్ అవుతుంది ఇక్కడ 44 కిలోమీటర్. ఈ నీళ్ళు వచ్చి ఇలా పడతాయా? నీళ్ళు వచ్చి డిండి ప్రాజెక్ట్లో పడతాయి. డిండి అంటే డిండి రిజర్వర్ ఇది 4 సార్లు పోతుంది. ఇట్లా ఇక్కడ 4 సార్లు రిజర్వాయర్ పోతుంది. మళ్ళీ ఇది డిండి సాగర్లో కలుస్తుంది డిండి. అయితే ఇది ఇట్లా వెళ్ళిపోతుంది. మాల్ డిండి నుంచి ఎగువ డిండి ఇట్లా పోతుంటుంది. డిండి రివర్ ఇది. అయితే డిండి రివర్ నుంచి మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ఏముంటుంది అంటే ఇక్కడ పెళ్లిపాకలు ఉంటుంది. నక్కలగండి నుంచి పెళ్లిపాకలు ఈడొక 7 కిలోమీటర్ టనల్ ఉన్నది. 7 కిలోమీటర్ టనల్. ఇది డీబీ సిస్టంలో కంప్లీట్ చేశారు. డీబీ సిస్టమ్ టీబీఎన్ సిస్టమ్ అంటే నేను చెప్తాను నేను. అది 7 కిలోమీటర్స్. ఇది అప్పుడే కంప్లీట్ అయింది. ఇది సెకండ్ టనల్. ఇది ఇదే ఫస్ట్ టనల్. ఎందుకంటే 44 కిలోమీటర్స్ ఫస్ట్ టనల్. ఇది ఫస్ట్ టనల్. ఇదంతా నల్లమల అడవి ఉంటుంది. ఇదంతా దీని టనల్ మీద ఇదంతా నల్లమల అడవి ప్రాంతం. ఇది నల్లమల మొత్తం ఫారెస్ట్. ఎంత నల్లమల ఫారెస్ట్, పీక్ ఫారెస్ట్. అయితే నల్లమల అడవులు ఎందుకొరకంటే ఈ నల్లమల అడవుల కిందకే 44 కిలోమీటర్ టనల్ తీసుకు 7 అయిపోయిందా సార్? 7 అయిపోయింది. డీబీ సిస్టమ్. దీన్ని డీబీ అంటారు. డీబీ అంటే డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ సిస్టమ్ అంటారు. టనల్ చేసిరు, డ్రిల్ చేస్తారు, బ్లాస్ట్ చేసుకుంటూ తవ్వుకుంటూ పోతారు. కొంచెం వర్క్ స్లో జరుగుతుంది. డైలీ ఒక 2-3 మీటర్లు మాన్యువల్ అన్నట్టు. మాన్యువల్ టనల్. ఇదేమో టీబీఎన్ సిస్టమ్ అంటారు. టీబీఎం అంటే టనల్ బోరింగ్ మిషన్. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు టనల్ బోరింగ్ మిషన్ ద్వారా మిషన్ ఏదో కట్ చేస్తున్నారంటే అయితే ఇప్పుడు ఏమైందంటే ఇట్లా వాళ్ళు ఈ 44 కిలోమీటర్ టనల్ టీబీఎన్ సిస్టమ్ లో టేకప్ చేసిండ్రు. టీబీఎన్ సిస్టమ్ అంటే టనల్ బోరింగ్ మిషన్ ద్వారా 2 మిషన్లు ఏమైందంటే ఇక్కడికెళ్ళి ఒక మిషన్ ఇస్తారు. ఇక్కడికెళ్ళి మిషన్ మన తెలంగాణ వచ్చే వరకు ఈ మిషన్ ఇక్కడ పనిచేస్తుంటది. ఈ మిషన్ ఉంటుంది ఇక్కడ ఒకటి. ఇక్కడికి వెళ్ళి ఈ మిషన్ ఇక్కడికి వెళ్ళి ఉంటుంది. దీని టీబీఎం. ఇది టీబీఎం. మళ్ళీ ఇక్కడికి మిషన్ ఇస్తారు. రెండు మిషన్ వస్తుంది. ఎగ్జిట్ పాయింట్, ఎంట్రీ పాయింట్ 2 మిషన్లు తవ్వుకుంటూ పోతాయి అన్నట్టు. కెనాల్ తవ్వుకుంటూ పోతే ఏమైందంటే మన తెలంగాణ వచ్చే వరకు ఈ టీబీఎం మిషన్ కు కాంట్రాక్ట్ ఇచ్చారు 2005లో. 2000 యాక్చువల్ వర్క్ 2007లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏది బెటర్, ఇది బెటరా అది బెటరా సార్? ఈ టనల్ బోరింగ్ మిషన్ తో వర్క్ ఫాస్ట్ జరుగుతుంది. అంటే డీబీఎం డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ ద్వారా వర్క్ కొంచెం స్లో జరుగుతుంది. డేలో 2-3 మీటర్లు 3 మీటర్లు. ఇది డేలో ఒక 3-4 మీటర్లు ఇది తొలుసుకుంటూ పోతుంటుంది. ఇది టీబీఎం. ఇది తొలుసుకుంటూ పోయి దీని యొక్క ఎట్లా తెలుస్తూ అట్లా కన్వేయర్ బెల్ట్ ద్వారా డ్రిల్లింగ్ డివాటర్ చేసుకుంటా వెళ్ళిపోతుంది. ఇక్కడికెళ్ళి ఈ మిషన్ ఇక్కడికెళ్ళి మిషన్ తవ్వుకుంటూ వస్తుంటుంది. అయితే మన తెలంగాణ వచ్చే వరకు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఈ సైడ్ 2 కలిసి 24 కిలోమీటర్ టనల్ అయింది.
24 కిలోమీటర్స్ కంప్లీట్ అయ్యింది తెలంగాణ వచ్చే వరకే 24 కిలోమీటర్స్ 2014 2007 స్టార్ట్ చేసిరు. ఈ సైడ్ శ్రీశైలం నుంచి టనల్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ వాటర్ ఫ్లడ్డింగ్ వచ్చింది, ఒక 2 ఏళ్ళు బ్రేక్ అయింది. ఆ 2007లో స్టార్ట్ చేసిన 2 ఏళ్ళు ఈ సైడ్ నుంచి బ్రేక్ అయింది. అయినా ఇక్కడ 9 కిలోమీటర్ టనల్ తవ్విండ్రు. ఓకే, ఇక్కడికి వెళ్ళి ఒక 11 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు 13 కిలోమీటర్ టనల్ తవ్విరు. ఆల్టోగల్ 23.5 24 కిలోమీటర్స్ 7 ఏళ్లలో కంప్లీట్ చేసిరు. 24 కిలోమీటర్స్ 2813 కోట్లకు వర్క్ ఇచ్చారు. ఇది జేపీ కన్స్ట్రక్షన్ ఆయన ఈ లేటెస్ట్ ఆయన కూడా రిపీటెడ్ కంపెనీ ఇండియాలో. ఈ టనల్ బోరింగ్ మిషన్ ఒకటి 700 కోట్లు ఉంటుంది. ఒక మిషన్ కాస్ట్ 700 కోట్లు ఉంటుంది. ఇది తవ్వకుండా లోపల పోయినాక వర్క్ కెనాల్ కంప్లీట్ అయినాక సైడ్లో బొల్ల పెట్టాలి. ఇది తీయరాదు, మిషన్ తీయరాదు. ఎందుకంటే ఇట్లా కేసింగ్ చేసుకుంటూ పోతుంటారు. ఇట్లా ఎట్లా టనల్ తవ్వుతారో ఇట్లా కేసింగ్ చేసుకుంటూ పోతుంటారు. ఇక్కడికి వెళ్ళి కేసింగ్ చేసుకుంటూ పోతున్నప్పుడు ఈ మిషన్ తీయరావు, మిషన్ వెనక్కి రాలేదు, వెనక రావు. వర్క్ కంప్లీట్ కాగానే సైడ్ లో బొంద పెట్టేస్తారు, అంటే సైడ్కి వెళ్ళిపోతుంది. ఈ టనల్ బోరింగ్ మిషన్ ద్వారా ఈ సిస్టమ్ లో స్టార్ట్ చేసి ఎందుకు చేసిన అంటే ఇది వన్యప్రాణి ఏరియా కాబట్టి వైల్డ్ లైఫ్ కు సాంక్చరీకి డిస్టర్బెన్స్ వస్తుందని కేంద్ర ప్రభుత్వం టనల్ బోరింగ్ మిషన్ ద్వారానే పర్మిషన్ ఇచ్చారు. అయితే వర్క్ స్టార్ట్ అయింది. తెలంగాణ వచ్చే వరకే 2007లోనే 5లోనే కాంట్రాక్ట్ అయింది. 7లో వర్క్ స్టార్ట్ చేశారు, మిషన్స్ దించారు, వర్క్ స్టార్ట్ చేసింది. తెలంగాణ వచ్చే వరకు 7 ఏళ్ళలో వర్క్ చేశారు. 2007 నుంచి 14 వరకు 24 కిలోమీటర్ టనల్ కంప్లీట్ అయింది. మరి ఎట్లా కంప్లీట్ అయింది సమైక్యాంధ్రలో? సరే, అది మాట్లాడదాము. దానికి కేసీఆర్ బయట కూడా ఒకటి ఉంది, అది కూడా వినిపిద్దాం. నా పాయింట్ ఏంటంటే ప్రమాదము ఎట్లా జరిగింది ఇప్పుడు? అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రమాదం ఇప్పుడు కేసీఆర్ 2019లో బంద్ పెట్టేసిండు, పని బంద్ పెట్టేసిండు. ఎందుకంటే దీని మీద అస్సలు శ్రద్ధ తీసుకోవాలి ఎస్ఎల్పిసి. యాక్చువల్గా తెలంగాణ సోయినోడు అయితే మనకు వచ్చిన తెలంగాణ సమైక్యాంధ్రలో 24 కిలోమీటర్ల వర్క్ కంప్లీట్ అయింది, ఒక 6 కిలోమీటర్ అటు ఇటు. మరి నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత రిమైనింగ్ 44 కిలోమీటర్ల 20 కిలోమీటర్స్ ఉంది కదా, నువ్వు 10 ఏళ్ల లోపల చేయాలి. వైబుల్ కాదు, అందుకే ఈ ప్రమాదం ఎట్లా వైబుల్ కాదు? 24 కిలోమీటర్ కంప్లీట్ అయింది కదా తెలంగాణ రాకముందే. ఇక రిమైనింగ్ 20 కిలోమీటర్స్ నువ్వు వైబుల్ ఎట్లా కాదు? అంటే వాడు పిచ్చోడా? ఇప్పుడు వర్క్ నడుస్తుంది. ఒక్క నిమిషం, నీకు సాదాక ఇక్కడ కాంట్రాక్టర్ రావు, పాత అగ్రిమెంట్ల మీద పైసలు రావు, వారికి పైసలు ఇస్తే అనేది కదా ఆయన ఉద్దేశం. ఏందో 100 కోట్లు వస్తే 10 కోట్లు తన ఇంటికి రావాలి కదా అనే ఉద్దేశం, అంతే. మొత్తం నిర్లక్ష్యం చేసిండు 10 ఏళ్ళు. వినండి, ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ టనల్ సార్. ఇది ఎంటైర్ వరల్డ్ లో 44 కిలోమీటర్ల టనల్ ఇది. దీని తర్వాత మళ్ళొక 7 కిలోమీటర్లు మళ్ళొక టనల్ ఉంటుంది అధ్యక్ష. ఈ టనల్ కంప్లీట్ కావాలి. ఈ టనల్ అయితే అయిపోయింది అనుకోండి, ఈ కాలువలు అక్కడెక్కడ అన్ని కంప్లీట్ అయ్యి ఇది ముందర పడాలి అధ్యక్ష. ఇది 1969 అజిటేషన్ తర్వాత మాకు నీళ్ళు ఇవ్వాలి అని అడిగితే నాగార్జున సాగర్ ఎడవకాలం మీద లిఫ్ట్లు పెడతామని, శ్రీశైలం 4 చోర్ నుంచి కూడా నీళ్ళు కాలువ ద్వారా తెస్తామని అన్నాడు చెప్పింది అధ్యక్ష. దాన్ని ఎవరు పట్టించుకోలేదు, అది మరుగున్నే పడిపోయింది. మళ్ళా తదనంతరం చర్చలు జరిగితే చర్చోపచర్చలు అధ్యక్ష. తెలంగాణ ప్రాజెక్టుల మీద చర్చలు జరుగుతాయి కానీ తెమలై ముందరికి రావు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళీ ఒక్కసారి పెడితే ఇది కాలువనా లిఫ్టా సురంగమా అని చర్చ అధ్యక్ష. చర్చ పెడితే దీన్ని ఎక్కడ పెడతారు అధ్యక్ష? అగైన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అదేంది? టైగర్ వ్యాలీ, నాగార్జున సాగర్ టైగర్ వ్యాలీ ప్రాజెక్ట్ అంటారు అధ్యక్ష. ఈ టైగర్ వ్యాలీని పెట్టిన అధ్యక్ష ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 44 కిలోమీటర్లు. దీనిలో టన్నల్ బోర్ మిషన్ అని పెట్టిన అధ్యక్ష, టీబీఎం మిషన్. దాని పద్ధతి ఎట్లుంటుందంటే అది ముందడికి పోదు, వెనకకు రాదు. దీనికి సిస్టమ్ ఏంటంటే అధ్యక్ష, ఈ టీబీఎం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ టన్నల్ చేసినా ఏం చేస్తారంటే తవ్వుకుంటూ పోయి టన్నెల్ 2 దిక్కుల నుంచి తవ్వుతారు అధ్యక్ష. ఇటువైపు నుంచి అటువైపు నుంచి తవ్వుకుంటా వచ్చి 2 కలిసినాయిగా సొరంగం క్లియర్ అయిపోయిన తర్వాత ఆ మిషన్ మళ్ళీ పక్కకు తను దారి చేసుకుంటూ దానిలోకి పోతారు, దానిలో వదిలేస్తారు అధ్యక్ష. రెడీ చేసిస్తారు, మిషన్ తీయరు బయటికి. అట్లాంటి టీబీఎం మెకానిజం ఇది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ఉంది. దానిలో ఆ టన్నల్ బోర్ మిషన్లు సొరగొట్టిన అధ్యక్ష. ఇక అవి ముందటికి పోవు, వెనుకకు రావు. ఆ పని కాదు. ఇప్పుడు కూడా నేను ఇంజనీర్లు అడిగితే అధ్యక్ష, ఇప్పుడు కూడా అడిగితే ఇంకో 3 ఏళ్ళ అందాలకు అవుతాయి సార్ అంటున్నారు. ఇంకో 3 ఏళ్ళ అందాలకు అవుతాయి సార్ ఇదే విధంగా జరిగితే. అది శ్రీశైలంలో అప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు పోవడు, మొత్తం మునిగిపోవడు, మళ్ళీ దాన్ని అంతా క్లియర్ చేసుడు అధ్యక్ష. దీన్ని తవ్వే పద్ధతి ఏంటంటే టైగర్ వ్యాలీ కదా అధ్యక్ష, అందులో అడుగు మానవ సంచారం పోతే అబ్జెక్షన్. దాని మీద ఎవరో పోతారు, మళ్ళీ వీళ్ళే పంపిస్తారు, పోయి కోర్టులో వేస్తారు. మన పర్యావరణ సంఘాలు వస్తాయి, ఇది పర్యావరణ వ్యతిరేకమని మళ్ళీ చేస్తారు.
ఒక షాఫ్ట్ పెట్టుకొని కనీసం గాలి వచ్చేటట్టు చేసుకుందాం, టన్నల్లోకి వెళ్తురు వచ్చేటట్టు చేసుకుందామంటే కూడా వీలు లేకుండా పెట్టిండ్రు. ఇక్కడి నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు అధ్యక్ష, ఈ ఎండ్ నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు. ఆ గాలి పీల్చుకుంటూ ఆ టీబీఎం డ్రైవర్లు టన్నల్ తవ్వాలి అధ్యక్ష. ఇట్టెక్కడన్నా పెడతారా అధ్యక్ష? నీళ్ళు ఇచ్చే విధానమేనా? ఎప్పటి నుంచి వింటున్నాం ఎస్ఎల్బిసి? ఎన్నేళ్ళ కంప్లీట్ కావాలా? ఇది ఎవల పాపం? ఎందుకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాలి? ఇది పరిస్థితి అధ్యక్ష. ఇది అధ్యక్ష ఇది జరిగేటప్పుడు ఏమైందంటే ఆ బోర్ చేసుకుంటూ వెనక లైనింగ్ చేసుకుంటూ పోతుంది అధ్యక్ష. కాబట్టి దాని లాగేద్దామైనా కొత్త పద్ధతి పెడదామని లాగలేమిగా. లాగానంటే ఆ వెనక చేసిన లైనింగ్ అంతా కూలగొట్టేయాలి, మళ్ళా డిస్ట్రక్షన్. అంటే ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంతరం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్. అర్థమైంది కదా మీకు? ఆయన చెప్పింది కరెక్ట్ కదా? ఆయన చెప్పింది తప్పుగా అనిపిస్తుంది. ఆయన చెప్పింది తెలంగాణ అది రెండు వెనక్కి తీసుకొని ఆయన చెప్పింది తెలంగాణ చీఫ్ మినిస్టర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన సోయి లేకుండా మాట్లాడుతుండు. ఎట్లా అంటే తెలంగాణ రాకముందు వర్క్ స్టార్ట్ అయింది, 24 కిలోమీటర్ల వర్క్ అయింది కంప్లీట్, ఒక 6 కిలోమీటర్లు అటు సబ్జెక్ట్ కరెక్ట్. 24 కిలోమీటర్ల బుద్ధి లేక చేసిరా వాళ్ళు. వర్క్ స్టార్ట్ అయినాక ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అయ్యి ఒక 44 కిలోమీటర్లు 24 కిలోమీటర్లు అయినాక బ్యాలెన్స్ 20 కిలోమీటర్లు ఉంది. నువ్వు తెలంగాణ సోయి అవుతావని 10 ఏళ్లలో 9 ఏళ్లలో వాళ్ళు 8-7 ఏళ్లలో మరి 24 కిలోమీటర్లు కంప్లీట్ చేసిర్రు. నువ్వు 10 ఏళ్ళు ఎలగబెట్టినావు కదా, నువ్వు 20 కిలోమీటర్లు కంప్లీట్ చేయాలి కదా. చేసి నల్గొండ జిల్లాకు దార్తి అందియాలి కదా, ఫ్లోరైడ్ ఏరియాకు, తర్వాత ఫ్లోరైడ్ ప్రాంతానికి, నల్గొండకు, సస్యశ్యాములకు 3,77,000 ఎకరాలు దీనికి సేద్యం. 3,70,000 ఎకరాలు దీని సేద్యం. అంటే దీని ద్వారా కాదు, వేరే ద్వారా దీని గ్రావిటీ ద్వారా వితౌట్ ఎక్స్పెండిచర్ అంటే లిఫ్ట్ లేకుండా ఫ్రీగా వచ్చే నీళ్లు 30 టీఎంసీలు వాడుకుంటాం మనం. 30 నుంచి 35 టీఎంసీ నీళ్లు వాడుకుంటాం మనం, వస్తాయి టనల్ నుంచి. టనల్ ఓపెన్ అయితేనే కెనాల్ ద్వారా గ్రావిటీ ద్వారా వస్తుంది. ఈ తెలంగాణకు వరం మీద ఒక్కటే, శ్రీశైలం నుంచి గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లు ఈ 30 టీఎంసీలు వాడుకున్నట్టుంటే సంవత్సరానికి 12 నుంచి 1000 కోట్ల ఆదాయం వస్తుంది. 1000 నుంచి 1200 కోట్ల ఆదాయం మనం కోల్పోతున్నాం ఈ నీళ్ళు 35 టీఎంసీల ద్వారా. ఇప్పుడు ఏదో అంటుండే కదా టెక్నికల్ గా గాలి పోకుండా చేసారు. 44 కిలోమీటర్ ఫస్ట్ టన్ వల్ల 24 కిలోమీటర్ టన్ అయినాక ఇప్పుడు వంకలు పెడతాడా? అంటే వాళ్ళు బుద్ధి లేక టనల్ బోరింగ్ మిషన్ కాంట్రాక్ట్ ఇచ్చారా? 24 కిలోమీటర్ ఎంత కంప్లీట్ చేసారు? నీ పీరియడ్లో 10 ఏళ్ళలో ఎంత చేసినావు? నువ్వు 10 కిలోమీటర్లు దాటలేదు. ఎట్లా దాటావు నువ్వు? 10 కిలోమీటర్ తెలంగాణ సోయితో వార్ ఫుటింగ్లో దీన్ని చేసేవాళ్ళు మొత్తం మనగొట్టిన పని ఎస్ఎల్బిసి. ఆయన కాంట్రాక్టర్ ఏం చేసిందంటే మాకు బాగా లాస్లు అయినాయి, డివాటరింగ్ కరెంట్ బిల్ కట్టలేకపోతున్నాం మేము, ఇది చాలా రిస్క్ వన్, కరెంట్ బిల్లు డివాటరింగ్ బోలెడు ఖర్చు వస్తుంది ఇంట్లో. ఆయన లాసెస్ ఒక 300-400 కోట్లు ఏంటి, ఫర్దర్ మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తే మేము ఫాస్ట్ చేస్తాం పని అంటే ఏమీ చేయలేదు. అసలు బడ్జెటే రిలీజ్ చేయలేదు ఎస్ఎల్బిసికి, మొత్తం చేయలేదు కేసీఆర్. ఆ కాంట్రాక్టర్ ఏం చేసిండే వర్క్ స్లో డౌన్ చేసిండు. 2 మిషన్లు ఇక్కడికి మిషన్, ఈ మిషన్ స్లో డౌన్ చేసిండు. స్లో డౌన్ చేసి ఏదో 10 కిలోమీటర్లు కంప్లీట్ చేసారు వర్క్. ఇక ఎందుకంటే మిషన్ కాంట్రాక్టర్ కూడా చేయలేడు, ఇంకోళ్ళు చేయలేరు. స్లో డౌన్ ఏ ఇయర్కి ఆగిపోయింది ఇది? 2019కి అయిపోయింది. ఆ 19కి అయిపోయింది. ఇక్కడ ఈ సైడ్ నుంచి శ్రీశైలం నుంచి అయిపోయింది. ఇక్కడ 2019కి 5 ఏళ్ల కింద అయిపోయిన మిషన్. అక్కడ గ్రౌండ్ లో వేరియేషన్స్ వచ్చినాయి, వర్క్ అయిపోయింది కదా. అట్లే కంటిన్యూ చేసుకుంటూ పోతే వాళ్ళు కొంచెం ఆ సీపేజ్ను అంతా కవర్ చేసుకుంటూ పోయి వర్క్ కంప్లీట్ చేసే వాళ్ళే అవుతుంది. ఇది వర్క్ అయిపోవడం వల్ల ఏమిటంటే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లాగో నల్గొండ జిల్లాలో ప్రయారిటీ ఉంది. ఎందుకంటే ఇందులో 3,70,000 1,00,000 ఎకరాలు ఆయన బ్రాహ్మణ వెల్లాంలో తీసుకుపోవాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉదయ సముద్రం నల్గొండ పక్కన ఉన్న ఉదయ సముద్రంకి వెళ్ళి కెనాల్ పడుతుంది ఎస్ఎల్బిసి. ఆ కెనాల్ నుంచి ఆయన 1,00,000 ఎకరాలు బ్రాహ్మణ వెల్లాలు తీసుకుపోవాలి ఆయన ఆకాంక్ష. తర్వాత నల్గొండ జిల్లా నుంచి ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ఇది నల్గొండ ప్రజలకు ఇది వరం కాబట్టి ఎస్ఎల్బిసి వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనికి ఫండ్స్ ఇచ్చి ఆ కంపెనీకి ప్రోత్సాహం ఇచ్చి మొన్న 18 నాడు స్టార్ట్ చేసారు. అంటే మొన్న పోయిన 18 నాడు స్టార్ట్ చేసి 20 నాడు ఇది జరిగింది. ఇది తవ్వకుండా వచ్చేస్తే ఏమైందంటే అనుకోకుండా ఇక్కడ ఈ ఏరియాలో ఏమైందంటే ఇక్కడ అది బొంగ వచ్చేసింది. బొంగ అంటావా స్ప్రింగ్ అంటావా ఏదన్నా కానీ వీళ్ళు తవ్వుకుంటా వచ్చేసి సడన్ గా నీళ్ళు వచ్చేసి బొంగ వచ్చేసింది. 22 నాడు మార్నింగ్ సాటర్డే నాడు ఈ రోజు 8 రోజుల కింద ఈ బొంగ తవ్వుకుంటా వచ్చేసి బొంగ అంటాం స్ప్రింగ్ అంటాం. అయితే దీనికి కారణం ఏంటంటే వర్క్ పెండింగ్ ఉండడం కూడా ఒక కారణం. అక్కడ వేరియేషన్ అంటే గ్రౌండ్ లో వేరియేషన్ వచ్చేసింది. రెగ్యులర్ వర్క్ చేసుకుంటూ పోతే వాళ్ళు కవర్ చేసుకుంటూ పోతారు, సీపేజ్ ను కవర్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ పోతారు. వర్క్ అయింది కాబట్టి ఇక్కడ ఎక్కడ ఫామ్ అయిందో వాటర్ ఫామ్ అవుతుంది. అంటే ఇది అడవి ప్రాంతం కాబట్టి అడవిలో ఎక్కడైనా ఒక పాండ్ ఉంటుంది, ఆ పాండ్ నీళ్ళు వచ్చి కూడా ఇక్కడ రావచ్చు. ఒక కారణం దీనిలో ఇంత ఫాస్ట్ గా బొంగబడి నీళ్లు చేరుకోవడం టన్నల్ నాడు అంటే పోయిన సాటర్డే నాడు అదొక కారణం. తర్వాత ఇంకో కారణం ఏంటంటే శ్రీశైలం డ్యామ్లో ఈ టనల్లో ఒక 26 ఫీట్ల నీళ్లు స్టోర్ అయి ఉన్నాయి కదా. డ్యామ్ లెవెల్కు ఇది 26 ఫీట్ల నీళ్ళు ఇప్పుడు స్టోర్ అయింది ఈ టనల్ మీద.
టన్నల్ మీద 26 ఫీట్ల స్టోర్ అయినది కదా లెవెల్ ప్రకారం. ఇది 824 లెవెల్, పైన ఉంది కదా, 848 లెవెల్ డౌన్ లో ఉంది. ఇక్కడ నది ఉన్నది అనుకో, నది ఇది ఈ స్టోరేజ్ ఉంది కదా రిజర్వాయర్ లో. ఈ స్టోరేజ్ లెవెల్ 848 అంటే టనల్ బాటం నుంచి ఒక 20-24 ఫీట్ల వాటర్ టేబుల్ ఉన్నట్టే కదా టనల్ లో. అయితే ఈ వాటర్ టేబుల్ శ్రీశైలం ఉన్న ప్రెసెంట్ వాటర్ టేబుల్ కూడా ఎక్కడో పర్కులేట్ అయింది. పర్కులేట్ అయ్యి ఇది బుంగవడానికి స్ప్రింగ్ పోవడానికి కారణం ఇది. ఆల్ ఆఫ్ సడన్ గా బుంగపడ్డది, ఫాస్ట్ గా నీళ్ళు వచ్చేసినాయి, దాని బట్టి మట్టి వచ్చేసింది. అయితే ఇక్కడ ఈ టనల్ బోర్ మిషన్ లో 8 మంది ఇరుక్కపోయారు. 8 మంది అందులో ఒక నవీన్ కంపెనీ నుంచి ఒక ఇంజనీర్లు, ఒక ఇద్దరేమో జేపీ కంపెనీ నుంచి, 4 అది ఛత్తీస్గఢ్ లేబర్స్, వాళ్ళు టెక్నికల్ ఇలా ఇరుక్కపోయారు మిషన్ దగ్గర. మిగతా వాళ్ళు ఏమైందంటే ఇది ఎప్పుడైతే బొంగవాడేదో ఆ రోజు సాటర్డే మార్నింగ్ వాళ్ళు ఈ ప్రమాదాలు గమనించి మిగతా 42 వర్కర్లు అంతా వెనకకి వెళ్ళిపోయారు, సేఫ్ అయ్యారు వాళ్ళు. కానీ 8 మంది గీలా ఇరుక్కపోయారు, అక్కడ ఉండిపోయారు. ఇక్కడ ఇరుక్కపోయిన వెంటనే నీళ్ళతో పాటు బురద వచ్చేసింది. వాళ్ళు అలానే కప్పుకపోయి ఉంటారు, మోస్ట్లీ అదే క్షణంలో కప్పుకపోయి ఉంటారు. సరే మనం వాళ్ళు ఏదైనా పైన ఉన్నారా ఏదన్నా ఇంకేనన్నా కష్టం, ఎందుకంటే ఇది ప్రమాదం. ఇది జస్ట్ లైక్ ప్రమాదం. సడన్ గా బుంగొచ్చి పడ్డది, ఇక్కడ నుంచి బుంగొచ్చింది. ఈ బుంగలో మొత్తం నీళ్లు బురద అంతా జమ అయింది. ఇది జమ అయ్యే ఒక యాక్సిడెంట్, లైక్ యాక్సిడెంట్ ఇది. అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు అట్లా అయిద్దని మాకు తెలుసు కాబట్టి మేము చేయలేదు అంటున్నారు. ఇప్పుడు ఎట్లా ప్రచారం చేస్తున్నారు? ప్రచారం లేదు, ఇప్పుడు వర్క్ చేసుకుంటూ పోతారు కదా, వదిలిపెట్టిన వరకే కాంట్రాక్టర్ ప్రోత్సహించి ప్రభుత్వం 2017లో కాళేశ్వరం ప్యాకేజ్ లో భాగంగా సిరిసిల్ల సిద్దిపేట దగ్గర ఒక ప్రమాదం 7 మంది బయటకు రాలేదు. ఎట్లా జరిగింది? అది కప్పు పడ్డది, కప్పు కూలిపోయి టీబీఎం కాదు అది టీబీఎం కాదు, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ సిస్టమ్ లో చేసుకుంటూ పోతారు. డ్రిల్ బ్లాస్ట్ చేస్తే అన్ని కాళేశ్వరంలో ఉన్న 220 కిలోమీటర్ల టనల్ పొడవు, అంటే బ్రేకింగ్ అక్కడక్కడ 220 కిలోమీటర్ టనల్, అది తక్కువ కాదు. ఆ డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ సిస్టమ్ లో చేసుకుంటూ పోతారు. అది కుప్పగొలి 8 మంది చచ్చిపోతే బయట రానియాలి. అప్పటి టీఆర్ఎస్ పీరియడ్ లో వాళ్ళు కూడా ఛత్తీస్గఢ్లో మహారాష్ట్రలో ఉన్నారు, అంటే అక్కడ వాళ్ళు యూపీ వాళ్ళు ఉన్నారు. అది బయటకు రానియాలి. అట్లంటే దేవాదాలు కూడా కెనాల్ మీద జరిగినాయి. ఈ టనల్స్ లో ప్రమాదాలు జరుగుతాయి. ఉత్తరాఖండ్ లో కూడా జరిగినాయి. అప్పుడు సేవ్ చేసిర్రు, 42 మంది సేవ్ చేసిర్రు. ఇదే ఇప్పుడున్న ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళంతా. టీబీఎం మిషన్ ఓన్లీ ఇక్కడనే వాడుతారా ప్రపంచవ్యాప్తంగా? ఇక్కడ ఏంటంటే టీబీఎం తోని కొంచెం ఫాస్ట్ గా ఒకటి అవుతుంది. అంటే ఇది వాడుతున్న మిషన్, ఇది టెక్నాలజీ వచ్చింది, టనల్ బోరింగ్ మిషన్ టెక్నాలజీ వచ్చింది. ఇది 700 కోట్ల ఒక్కొక్క మిషన్. ఇది ఇది మొత్తం ఫారిన్ టెక్నాలజీతోని టీబీఎం. ఇది ఇరిగేషన్ టనల్కి ఇది ఇరిగేషన్ టనల్స్ ఉంటాయి, తర్వాత రైల్వే టనల్స్ ఉంటాయి, తర్వాత అనేక రకాల టనల్స్ ఉంటాయి, రోడ్ టనల్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అయితే టీబీఎం మిషన్ ద్వారా ఏంటంటే ఇక్కడ ఈ నల్లమల అడవుల్లో ఈ వన్యప్రాణులకు డిస్టర్బ్ కాకుండా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్ట్ చేస్తే నల్లమల సాంక్చరీ, వైల్డ్ లైఫ్ సాంక్చరీకి డిస్టర్బెన్స్ వస్తుందని. ఇది మొత్తం ఫారెస్టే కదా. దీని కింద టీబీఎం సిస్టంలో పైనుంచి బుద్ధుడు షాప్ పెడతాడు అట్లా కేసీఆర్. ఎట్లా షాప్ పెడతాడు? ఓపెన్ చేస్తాడు. సిగ్గుండాలేమన్నాడు మాట్లాడడానికి. ఈయనంగా ఇక్కడికి ఆక్సిజన్ పైపులు పెడతారు, తవ్వుకుంటూ పోతారు. మరి 24 కిలోమీటర్లు ఎట్లా మీరు నీ కాలంలో నువ్వు అధికారం చేపట్టక ముందే మరి నువ్వు ఆ 20 కిలోమీటర్లు కంప్లీట్ చేయాలి. వాళ్ళు 7 ఏళ్ళలో 24 కిలోమీటర్లు కంప్లీట్ చేయాలి. నువ్వు 10 ఏళ్ళు ఎరగబెట్టినావు, మరి ఆ 20 కిలోమీటర్లు ఎందుకు కంప్లీట్ చేయాలి? ఓన్లీ 10 కిలోమీటర్లు దాటలేదు, 11 కిలోమీటర్లు. మరి రిమైనింగ్ ఇప్పుడు 9 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు ఈ బిట్ ఇక్కడ ఈ 9 కిలోమీటర్లు ఆగింది. ఇది ఈ పోర్షన్ 9 కిలోమీటర్లు ఉంది, 9 కిలోమీటర్లు ఉంది, 9 కిలోమీటర్లు పెండింగ్ ఉంది. ఎప్పట్లో కంప్లీట్ అయ్యేది పర్ఫెక్ట్ గా? అంటే ఇప్పుడు మొన్న స్టార్ట్ చేశారు కదా, అదే సంవత్సరానికి 3 కిలోమీటర్లు కంప్లీట్ అవుతుంది. 3-3.5 కిలోమీటర్లు 3 ఏళ్ళలో అయిపోయేది. 3 ఏళ్ళలో అయిపోయింది వాస్తవానికి. ఇప్పటి నుంచి ఫాస్ట్ గా వాళ్ళు ఎంకరేజ్మెంట్ నుంచి వస్తాయి. అది ఇప్పుడు ఇక్కడ ఇది ప్రమాదవశాత్తు ఇక్కడ బుంగా పడ్డది. బుంగా అనుకో స్ప్రింగ్ అనుకో ఏదైనా మొత్తం మీద ప్రమాదవశాత్తు అది చేరింది. ఆ రోజే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఇందులో కుడకపోయి ఉంటారు. ఇక అదే సరే రెస్క్యూ ఆపరేషన్ చేస్తారు వాళ్ళు. ఎట్లా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ పని చేయడానికి అవకాశం ఉందా? మళ్ళీ ఇట్లాంటివి ఇంకా ఏర్పడితే ఆగిపోయే అవకాశం ఉందా? ఈ మిషన్ ఇక్కడ ఈ మిషన్ టీబీఎం ఈ సైడ్ పనికి రాకపోవచ్చు. ఓకే, ఈ సైడ్ అయితే ఉంది కదా, ఈ సైడ్ ఒక 4-5 కిలోమీటర్ తెలుసుకుంటూ పోతుంది దేవరకొండ సైడ్కి వెళ్ళి. ఇది దేవరకొండ సైడ్కి ఇది చేసినది. రిమైనింగ్ ఏదన్నా ఇక్కడికి వెళ్ళి డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ సిస్టమ్ పర్మిషన్ తీసుకొని ఆ 9 కిలోమీటర్లు కంప్లీట్ చేస్తే ఎస్ఎల్బిసి మనకు వరం, అది నల్గొండ జిల్లాకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. ఎందుకంటే మన కృష్ణా జలాలు వాడుకోవడంలో ఈ 40 టీఎంసీలు 35 టీఎంసీలు అందులో ఇంక్లూడ్ అయి ఉంది. అంటే కృష్ణా జలాలు ఇంతవరకు సరైన వాడతలేము మనము. తెలంగాణ రాకముందు మన జల వీక్షత అంటేనే కృష్ణా జలాలు తెలంగాణ సరైన వాట మనకు వాడనిస్తలేరు ఆంధ్రలోనే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. నిధుల నియామకాలలో నీళ్ళు అంటేనే కృష్ణా జలాల వాటను వాడుకోలేకపోతున్నాం. తెలంగాణ వస్తే మనం వాటా వాడుకుంటామని తెలంగాణ తెచ్చుకుంటే నువ్వేం వాటా 35 టీఎంసీలు నువ్వు వాడుకోవడానికి అవకాశం, నువ్వు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, ఎస్ఎల్పిసి చేయాలిగా, తెలంగాణ సోయి ఉండాలిగా. ఇవాళ కృష్ణా జలాల మీద వాటా వాడుకోలేము. ఇంకోటి కడుతుంది కదా డిండి దగ్గర నుంచి, అదొక సపరేట్ ప్రాజెక్ట్.
అది డిండి, అది ఫ్లోరైడ్ ఏరియాకు 3.5 లక్షల సపరేట్ ఇది. ఇదేమో ఇది ఎస్ఎల్బిసి నల్గొండ బార్డర్లో పోతుంది కెనాల్. ఇది నల్గొండ బార్డర్లో మునుగోడు ఇట్లా దేవరకొండ తర్వాత గుర్రంపూడి నుంచి ఇది కెనాల్ పోతుంది. ఇది నాగార్జున సార్కు హై లెవెల్ కెనాల్ ఇది ఎస్ఎల్బిసి అంటే. ఇది ఆయకట్టు ఇస్తుంది, ఫ్లోరైడ్ ఏరియాకు నీళ్ళు ఇస్తారు. ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందా, లేదు ఇది మళ్ళీ ఇంకో ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆపేయాలన్న దీన్ని? ఇప్పుడు ఒకవేళ మిషన్ ఈ టీబీఎం పనిచేయకుండా కట్ చేస్తారు కదా, కట్ చేసి తీస్తారు అంతా. ఈ టీబీఎం మిషన్ పనిచేయకుండా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ ద్వారా ఇటొక 4 కిలోమీటర్లు ఇటొక 4 కిలోమీటర్లు కంప్లీట్ చేసి ఈ మిషన్ అయితే పనిచేస్తుంది దేవరకొండ సైడ్ నుంచి. అటు డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ ద్వారా ఏదన్నా ఒక ఆల్టర్నేటివ్ ప్రొసీజర్లో లేకుంటే ఈ ఒక మిషన్ ద్వారా కొంత సగం డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ ద్వారా పర్మిషన్ తీసుకొని ఆ 9 కిలోమీటర్లు కంప్లీట్ చేసినట్టుంటే 44 కిలోమీటర్ల త్రూ అయిపోతుంది కదా మొత్తం కెనాల్. అప్పుడు మనకు నీళ్ళు వస్తాయి, గ్రావిటీ ద్వారా వస్తాయి, లిఫ్ట్ వితౌట్ ఎక్స్పెండిచర్ లేకుండా. ఇది కంపల్సరీ ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పటికే 4,438 కోట్లు దీని యొక్క అంచనా. ఇప్పుడు స్టార్టింగ్ 2,813 కోట్లకు ఇచ్చారు కాంట్రాక్ట్ ఇది టనల్ స్టార్ట్. అయితే ఈ లోపల ఏమైందంటే ఇక్కడ పుట్టంగాని కాడ ఇది టనల్ లేట్ అవుతుందని పుట్టంగాని కాడ ఒక 4 పంపులు స్టార్ట్ చేశారు. ఇది ఎక్కడ సాగర్? ఇది సాగర్ నుంచి, ఇది నాగార్జున సాగర్ నుంచి పుట్టంగాని కాడ 4 పంపులు. అంటే ఈ టనల్ లేట్ అవుతుందని ఈ కామల్ పాయింట్ ఇప్పుడు శ్రీశైలం నుంచి సాగర్ లో పడ్డ తర్వాత కదా. నాగార్జున సాగర్ నుంచే ఈ శ్రీశైలం నీళ్లు లేటుకు వస్తాయి ఇక్కడికి. ఇది ఈ టనల్ నుంచి ఇక్కడ పెళ్లిపాకలు వస్తే కామన్ పాయింట్ నుంచే కెనాల్ స్టార్ట్ చేసారు. కెనాల్ స్టార్ట్ చేసి నల్గొండ ఉదయ సందర్భం తీసుకుపోయారు కెనాల్. అంటే అప్ టు మూసీ దాకా ఈ కెనాల్ ఉంటుంది. 137 కిలోమీటర్ల కెనాల్ ఇది కామన్ పాయింట్ నుంచి 25 కిలోమీటర్లు. అంటే ఇక్కడికి వెళ్ళి ఈ కెనాల్ వచ్చిన ఇట్లకెళ్ళి వచ్చిన ఈ కామన్ పాయింట్ నుంచి కాదు, ఈ నాగార్జున సాగర్ నుంచి తాత్కాలికంగా 2095లోనే తాత్కాలికంగా 4 పంపులు స్టార్ట్ చేసి 2004 వరకే 4 పంపులు ఇచ్చిండ్రు. 1995లో స్టార్ట్ చేసి ఆల్టర్నేటివ్ తాత్కాలిక స్కీము నా పుట్టంగండి పెదవరం మండలంలో చేసి 4 పంపులు 2001, 2004 వరకు కంప్లీట్ చేసారు. ఇదేమో 2006లో ఇది టనల్స్ వర్క్ స్టార్ట్ చేసారు. దీని నుంచి పుట్టంగండి నుంచి అది కొంత వరకు 4 పంపు ద్వారా నీళ్ళు ఇస్తారు. ఒక పంపు హైదరాబాద్కు వాటర్ ఇళ్ళకేలే ఇస్తారు. 4 ఫేజులు, కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2 పుట్టంగండి నుంచి ఒక పంపు, మిగతా 3 పంపులేమో వ్యవసాయానికి ఫ్లోరైడ్ ఏరియాకు నీళ్ళు ఇస్తారు పుట్టంగండి నుంచి. అంటే ఇది సాగర్ నుంచి నీళ్ళు ఇచ్చేదాన్ని ఇది పుట్టంగండి నుంచి స్కీమ్. ఇది శ్రీశైలం నుంచి ఇస్తారు కాబట్టి శ్రీశైలం ఉండగట్టు కాలువ అని దాని పేరు పెట్టి నామకరణం చేసి. ఇప్పుడు ఒక్క ప్రాజెక్ట్ అయినా లాస్ట్ 10 years అయిందా కృష్ణా? అసలు కేసీఆర్ వచ్చినాక దక్షిణ తెలంగాణ కృష్ణా జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్ట్ కంపెనీ ఎక్కడ కూడా కొత్త ఎకరం ఒక సాగు తీసుకురాలేదు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే గణాంకాలు ఏం చెప్తుంటే తెలంగాణ రాకముందు కృష్ణా జిల్లాల వినియోగంలో ఏ స్థాయి ఉన్నా కూడా 10 ఏళ్ల తర్వాత అదే స్థాయి దాటలేదు. స్థాయి అంటే మనకు కేటాయించిన 299, 300 TMCలు అనుకో. అది తెలంగాణ రాకముందు దాటలేదు. ఎప్పుడు 280, 270 ఉన్నాయి. అంటే కేటాయింపు అన్యాయం అనుకుంటే వాడికి 512 TMCలు ఆంధ్ర కేటాయింపు, మనకు తెలంగాణకు 299, 300 అంటే 112 TMC, మనకు 512, 300 అంటే 220 TMCలు కూడా అదనంగా కేటాయింపు ఆంధ్రలోకి ఉందని మనం ఒత్తుకుంటున్నప్పటికీ కూడా మనకి కేటాయించిన జలాలను మన వినియోగ సామర్థ్యం పెంచుకోలేదంటే ఇటువంటి ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు ఇది ఒక్కటే ఎస్ఎల్బిసి లిఫ్ట్ కంప్లీట్ చేయలేదు. నువ్వు ఏది వినియోగ సామర్థ్యం తెలంగాణ రాకముందు 105 TMCలు వాడుకున్నాం మనం. కలవకుర్తి, నెట్టంపాడు, ఇవన్నీ భీమా ఇవన్నీ అది కంప్లీట్ చేసుకోలేదు. వీళ్ళు కూడా అట్లా పాడారు కదా. ఇప్పుడు హైదరాబాద్ కి వాటర్ అంటే గోదావరి నీళ్లు కావాలని అది తప్పు. మనం కూడా అంతకుముందు చేసినాం. గోదావరి కాదు, నాగార్జున సాగర్ నుంచే నీళ్ళు హైదరాబాద్కు ఎకనామిక్ అవుతుంది. ఆయన దానకిషోర్ ఎంతో ఏమో రాంగ్ ప్రపోజల్ ఇస్తారు. ఎప్పుడైనా గోదావరి నీళ్ళు హైదరాబాద్ కాస్ట్లీ అవుతుంది. అదొక సబ్జెక్టు మనం మళ్ళొకసారి చేసుకుందాం. ఆల్రెడీ వాళ్ళు టెండర్స్ పెడుతున్నారు. ఇది ప్రమాదం జరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఇవి కారణాలు. ఇది అంటే అకస్మాత్తుగా ఇక్కడ జరిగిన బొంగ వచ్చేసి ఇట్లా జరిగింది. దానికి కారణాలు ఏంటంటే శ్రీశైలంలో ఉన్న వాటర్ టేబుల్ ఒక కారణం కావచ్చు. ఇంకా కూడా ఏం చేస్తారంటే శ్రీశైలం ఏరియా టెంపుల్ ఏరియాలో కూడా పూర్వకాలంలో కొన్ని సొరంగాలు తీసి కూడా అన్నారు. 4 దిక్కులో అంటే టెంపుల్ ఏరియాలో తెలంగాణ సొరంగం లింక్ అయి ఉండొచ్చు అక్కడ. అంటే ఏదన్నా సొరంగం లింక్ అయ్యొచ్చు, లేదా దీని పెచ్చుడు వాటర్ అంటే ఈ ఏరియా పాండ్, ఈ ఏరియాలో ఒక ఏదైనా నల్లమల అడవుల్లో ఏదన్నా చెరువు గుంట ఉండొచ్చు, పెద్దది చెరువు ఉండొచ్చు. ఆ చెరువు నీళ్ళు ఇంట్లోకి వచ్చేసినాయేమో చెప్పలేం కదా. ఇప్పుడు వర్క్ ఆగింది, గ్రౌండ్ వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏ వేరియేషన్స్ అయినా కావచ్చు. నీళ్ళు ఉపరితలానికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? చాలా ఉంటాయి. ఇది అడవి బాటం కదా. అంటే సఫిషియెంట్ బాటం ఉంటేనే వీళ్ళు టనల్ స్టార్ట్ చేస్తారు, లేకపోతే స్టార్ట్ చేయరు. అందులో టనల్ చేసేటప్పుడు లూజ్ ప్యాకేజ్ ఉంటుంది. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఉన్నారు అక్కడ? అంటే అప్పటికి నేను 92లోనే వెళ్ళొచ్చిన. అప్పటికే ప్రతిపాదనలో ఉంది. నేను 85 నుంచి 92లో కెనాల్ మీద వర్క్ చేసిన. కామన్ పాయింట్ నుంచి కెనాల్ ఇట్లా తీసుకుపోయి నల్గొండ ఇట్లా కామన్ పాయింట్ నుంచి కెనాల్ మీద కెనాల్ మీద పనిచేసిన. 92లోనే వెళ్ళొచ్చిన అక్కడికి 85 నుంచి. కాబట్టి ఇది
కేసీఆర్ యొక్క అసమర్థ పాలనకు ఇది 20 కిలోమీటర్లు తన 10 ఏళ్లలో 10 కిలోమీటర్లు దాటలేదు, అది సమాధానం ఇవ్వాలి ఇప్పుడు. మరి సమైక్య పాలనలో వాడు 7 ఏళ్లలో 24 కిలోమీటర్లు ఎందుకు చేసిండు? ఇవాళ పేపర్ మీకు ఒకటి చూపిస్తాను నేను. సరే, వీళ్ళు మాట్లాడే దాంట్లో 2 వైరుధ్యాలు ఉన్నాయి. ఒకటేమో కేసీఆర్ అందుకే పక్కన పెట్టిన అన్నది ఒకటి. ఇవాళ పేపర్లో ఏమొచ్చిందంటే నా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నాడు ఏమని, ఆయనకి శ్రీనివాస్ గౌడ్కి బీఆర్ఎస్ హయాంలో 12 కిలోమీటర్లు తవ్వినాం, మేము 12 కిలోమీటర్ల పనులు చేసినాం అని మాట్లాడుతున్నాడు. సరే 10, 11, 12 చేసినావు అని, మరి వాడెట్లా 24 కిలోమీటర్లు చేసిన 7 ఏళ్లలో అన్ని అవాంతరాలు వచ్చినాయి, ఫ్లాట్ వచ్చింది. లేదని ఒకవైపు ఏమో మేము చేసినాం అంటున్నారు, ఇంకో వైపు ఏమో మేము అందుకే పక్కన పెట్టినామని ఇంకో వైపు ప్రచారం ఎట్లా చేస్తాం? క్లారిటీ లేదు. నీకు వార్ ఫుటింగ్ లో తెలంగాణ ఏకైక గ్రావిటీ స్కీము, తెలంగాణ నల్గొండ ప్రజలకు మన శ్రీశైలం నుంచి గ్రావిటీ ద్వారా తీసుకునే స్కీము, యుద్ధ ప్రాతికంగా నీ పీరియడ్లో కంప్లీట్ చేస్తే నీకే పేరు ఉంటుండే కదా. దాని మీద అనవసరంగా కామెంట్ వీడియోలు పెట్టి చేసి నువ్వు 10-12 కిలోమీటర్లు ఎందుకు దాటలే? నువ్వు దాటాలి కదా, 20 కిలోమీటర్లే కదా బ్యాలెన్స్ ఉన్నది ఫస్ట్ టనల్లో. నీ అసమర్థ పాలనే కదా, నెగ్లెక్ట్ చేసినావు తెలంగాణ దక్షిణ తెలంగాణ ప్రాజెక్ట్. ఇది TBM మిషన్ పనికిరాదు అని అన్నప్పుడు మరి 12 కిలోమీటర్లు ఎందుకు వినావు? అది కూడా రైట్ క్వశ్చనే కదా. నీ స్లో డౌన్ ఆ కాంట్రాక్టర్ వాళ్ళ లాసెస్ అనేక లాస్లో కూడిపోయిండు, అనేక నష్టాలు వచ్చినాయి. అది జేపీ కన్స్ట్రక్షన్ మంచి రిపీటెడ్ కన్స్ట్రక్షన్, వాడాయపటికే పనిచేసిండు. ఆ స్లో డౌన్ అన్న చేసి 10 కిలోమీటర్లు కంప్లీట్ చేసిండు. కేసీఆర్పీలో 10, 11 కరెక్షన్ చేసిండు. మరి నువ్వు మొత్తం కంప్లీట్ చేయలే, నీకు అవకాశం నీ చేతిలో ఉందే కదా 10 ఏళ్ళ అధికారము. వాడు సమైక్య పాలనలో 7 ఏళ్లలో 24 కిలోమీటర్లు వేస్తే నువ్వు 10 ఏళ్ళ సమైక్య పాలనలో నువ్వు తెలంగాణ సోయి లేకుండా నువ్వు కంప్లీట్ చేయకుండా, SLBC కంప్లీట్ చేయకుండా, కృష్ణా జలాలు వాడుకునే వాటాలో దీన్ని పాత్ర నీకు ఉంటుంది కదా. 40 టీఎంసీలు 30 టీఎంసీలు వాటా వస్తుండే కదా కృష్ణా జలాలు వాడుకోవడానికి. సమర్థత పెంచుతుంది కదా, నీటి వినియోగ సమర్థతలో భాగమవుతుండే కదా. నీకు నీటి వినియోగ సమర్థత 10 ఏళ్ళ ఏలి తెలంగాణ రాకముందు ఏ సమర్థత ఉన్నామో గదే సమర్థత 10 ఏళ్ల తర్వాత నీ వినియోగ సామర్థ్యం నువ్వు పెంచుకోలేదంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు కదా. నీ పీరియడ్లో 300 నుంచి 400 టీఎంసీలు సమర్థత పెంచినవు కృష్ణా జలాలు విలువ అంటే నేను ఓడే వాళ్ళం. అంటే 100 టీఎంసీ సమర్థత పెంచినావు అంటే నువ్వు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే సమర్థత పెరుగుతుంది, నీటి వినియోగ సమర్థత. నీటి వినియోగ సమర్థత నీ 10 ఏళ్ల తర్వాత కూడా గదే ఉంది, తెలంగాణ రాకముందు గదే ఉందంటే నీ అట్టర్లీ ఫెయిల్యూర్ కృష్ణా జలాల వాడకంలో ఫెయిల్యూర్ అంటే నువ్వు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు. అందులో భాగంగా SLBC కూడా కంప్లీట్ చేయలేదు. ఈ పుస్తకంలో రాసిరా మొత్తం చరిత్ర కంప్లీట్ ఉంది. SLBC మేము అక్కడ విజిట్ చేసినాము. మొత్తం SLBC యొక్క ప్రస్తుత పరిస్థితి నేను అంతా అప్పుడే 2001 రాసిన ఇది. 2001 SLBC పరిస్థితి ఏంది, ఎన్ని కిలోమీటర్ కంప్లీట్ అయింది, ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, ఇదంతా నేను రాసిన ఇది. టోటల్ సమగ్రమైన సమాచారం ఇది నా బుక్, ఇది కృష్ణా జలాల మీద. రైట్ సార్, థ్యాంక్ యూ, కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది లక్ష్మీనారాయణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఆయన ఒక SLBC మాజీ ఉద్యోగిగా ఆయనకున్న పరిజ్ఞానంతో ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇది ఇంకా ముందు కొనసాగించాల్సిన అవసరమే ఉంటుంది. ప్రమాదవశాత్తు ఒక ప్రమాదం అయితే జరిగింది, దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే 8 ప్రాణాలు అంత ఆషామాషి కాదు. సో ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఇదంతా తప్పు, ఇది కరెక్ట్ కాదని, ఒకవేళ ఇది పక్కన పెడితే మళ్ళీ నల్గొండ జిల్లాలో మళ్ళీ కరువు పరిస్థితులు, దారుణమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ పరిస్థితులు ఉన్నాయి, దాని నుంచి బయట పడేయడానికే ఇట్లాంటి ప్రాజెక్ట్ 200% ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఇంజనీర్ గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి మన తొలివేలు.